బస్సు స్టీరింగ్ స్టక్ అయిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఒక గంట ముందు కూడా బస్సుకి రిపేర్లు చేసినట్లుగా డ్రైవర్ చెప్పాడని జేసీ తెలిపారు. బస్సు ఒక 1 అవర్ ముందు కూడా వేరే ప్లేస్లో ఆగిపోయింది. అది ఆగిపోతే అక్కడ ఒక 1 అవర్ పట్టింది. వాళ్ళు దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని బయలుదేరుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఆ టర్నింగ్లో కొంచెం అప్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ ఎక్కే క్రమంలో బాగా స్పీడ్గా వస్తున్నాడు. స్పీడ్గా వచ్చేటప్పటికి అక్కడ స్టీరింగ్ రాడ్ స్టక్ అయిందని చెప్తున్నాడు. స్టీరింగ్ రాడ్ స్టక్ అయ్యి ఇంకా వెళ్ళి నేరుగా ఎదురుగా వస్తున్నటువంటి లారీని గుద్దేశాడు. ఆ లారీ కూడా పడిపోయింది కంకర్తో సహా. అదే బస్సు కూడా ఇట్లా అడ్డం తిరిగిందన్నమాట. ఇంకా ఎమ్మట అంత ఫోర్స్గా వెళ్ళి గుద్దింది కాబట్టి ముందు ఆ లారీకి ఉన్న టైర్స్ ప్రభావం ఏమో సైడ్ ఉన్నది, దానివల్ల ఏమో బర్న్ అయిపోయింది. మొత్తం అంత సడన్గా బర్న్ అయిపోయిందండి. డ్రైవరు కండిషన్ ఎందుకంటే అంతకుముందు 1 అవర్ ముందే ఒక చోట టీకి ఆపటం, అక్కడ బస్సు రిపేర్ అయితే అక్కడ మళ్ళీ అది చేయించుకోవటం ఇదంతా జరిగింది. అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఆ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి స్టక్ అయింది సార్, స్టీరింగ్ రాడ్ స్టక్ అయింది అని చెప్పాడు. ఎందుకంటే బస్సు మామూలుగా మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా, బస్సు ఏంటంటే రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ వెళ్తూ అదే ఆ అట్నుంచి వచ్చే వెహికల్ వీళ్ళు ఏదైతే లైన్లో వెళ్తున్నారో అటు వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఆ డ్రైవర్ తప్పించాడు, కానీ బస్సు వెళ్ళి అలా కొట్టేసింది.